వెల్కమ్ టు సుమంత్ టాక్స్. అయితే ఐపీఎల్ 2025 షెడ్యూల్ వచ్చేసింది. దాంతో పాటుగా మన మెయిన్ టీం అంటే ఎన్ని 10 టీమ్స్ ఉన్నా సరే ప్రతి ఒక్కరు ఈవెన్ ఇండియాలో ఉండే అందరూ కూడా ఒక టీంకి మాత్రం ఎక్కువగా ఫోకస్ చేస్తూ చూస్తూ ఉంటారనమాట. సో అదే మన రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు. సో గత 18 సీజన్స్ నుంచి ఒక్క కప్పు కూడా లేదు. సో ఏంటి అంటే రికార్డ్స్ పేరు చెప్పుకుంటూ లేకపోతే ఇంకేదో చెప్పుకుంటూ అలా బతికేస్తూ ఉంటారనమాట. సో ఈ టైప్ ఆఫ్ ట్రోల్స్ అయితే ఎక్కువగా వస్తూ ఉంటాయి. మరి ఈ టీమ్ ఈ 2025లో ఖచ్చితంగా కప్పు కొడతాది అని చెప్పి కొంతమందయితే చెప్తున్నారు. కొంతమందయితే మళ్ళీ అగైన్ సేమ్ స్టోరీయే ఉంటాది అని కొంతమందయితే చెప్తున్నారు. సో సీజన్ స్టార్ట్ అవ్వకముందే మనం ఇలాంటి స్టేట్మెంట్స్ ఇవ్వడం అగైన్ మనం చెప్పకూడదు కదా! సో అగైన్ మనమైతే కొన్ని రోజులైతే వెయిట్ చేసి చూడాలి. మనకు తెలిసిందే లాస్ట్ ఇయర్ ఎలాంటి పెర్ఫార్మన్స్ చేశారో అందరూ చూసారు. ఎక్కడో టేబుల్ లాస్ట్‌లో ఉన్నారు. సో ఆల్మోస్ట్ ఐపీఎల్‌లో సగం సగం అయిపోయింది. అంతా అయిపోయింది. ఇంకా ఆర్‌సీబీ ఎళ్ళిపోయింది. అంతా ఓకే. కంప్లీట్ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ సీజన్ అనుకున్నారు. కానీ ఆ మూమెంట్ నుంచి కూడా ఎలాంటి కమ్‌బ్యాక్ ఇచ్చారంటే ఇంకా నిజంగా 7 ఔట్ ఆఫ్ 7 మ్యాచ్‌లు గెలిచి ఆల్మోస్ట్ క్వాలిఫైయర్ వరకు వచ్చేసారనమాట. సో నాకడిగితే ఇప్పటివరకు ఐపీఎల్ జరిగిన తర్వాత అన్ని సీజన్స్‌లో అది వన్ ఆఫ్ ద బెస్ట్ కమ్‌బ్యాక్ అనమాట. సో అలాంటి ఫార్మ్ పెట్టుకొని, అలాంటి టీమ్ స్పిరిట్ పెట్టుకొని ఇంకొకసారి 2025లో కూడా రాబోతున్నారు. సో ఫస్ట్ మ్యాచ్ కేకేఆర్‌తో పడింది. దానికి సంబంధించి నేను ఒక వీడియో కూడా చేశాననమాట. లాస్ట్ ఇయర్ జరిగిన ఒక రివెంజ్ అయితే పెండింగ్ ఉండిపోయింది. సో ఏంటా రివెంజ్ అంటారా? సో ఎక్కడైతే చెన్నై ఆ మ్యాచ్ గెలిస్తే చాలు, లేకపోతే ఒక 19 ఓవర్లు ఆ రన్ రేట్ కాపాడుకుంటే చాలు, అసలు ఓడిపోయినా పర్వాలేదు చెన్నై ఇంకెళ్ళిపోద్ది క్వాలిఫైయర్‌కి అని అందరూ అనుకున్నారు. బట్ అనూహ్యంగా నిజంగా అంటే ఒక వండర్స్ చేశారనమాట. ఈవెన్ క్రీజ్‌లో ధోని ఉన్నాడు, జడేజా వీళ్ళందరూ ఉన్నా సరే ఆర్‌సీబీ అయితే ఆ మ్యాచ్ గెలిచి నిజంగా చాలా పెద్ద వండర్ చేసింది. సో అలాంటి ఒక కంప్లీట్ ఒక థ్రిల్లర్ మ్యాచ్ జరిగిన తర్వాత చెన్నై ఏ రకంగా రివెంజ్ తీర్చుకుంటది అని చెప్పైతే ఇప్పుడు చెన్నై మధ్యన అలాగే ఆర్‌సీబీ మధ్యన ఒక ఇంట్రెస్టింగ్ మ్యాచ్ అయితే జరగబోతుంది గైస్. అయితే అది ఇంకెప్పుడో కాదు. అది కూడా 28వ తేదీ మార్చినైతే ఖచ్చితంగా ఆ రోజు సోషల్ మీడియా అంతా పక్కా సేవ్ అవుతది. ఎందుకు అంటే లాస్ట్ ఇయర్ జరిగిన ఆ మ్యాచ్‌ని ఎవరు మర్చిపోరు గైస్. ఎందుకంటే అదొక వన్ ఆఫ్ ద బెస్ట్ మ్యాచ్ కాబట్టి ఖచ్చితంగా చెన్నై ఎలా రివెంజ్ తీర్చుకుంటది, ఆర్‌సీబీ మళ్ళీ ఇంకోసారి ఎత్తుగడ వేస్తదా అని చెప్పి చాలామంది అయితే ఎదురు చూస్తున్నారనమాట. సో నా ఉద్దేశంలో అగైన్ అక్కడ ఆ మ్యాచ్ చాలా ఇంట్రెస్టింగ్‌గా జరుగుతది. ఆ రోజైతే చెన్నై టీమ్ ఫ్యాన్స్ అలాగే ఆర్‌సీబీ ఫ్యాన్స్ కూడా ఒక రసవత్తరమైన పోరైతే జరగబోతుంది అని చెప్పి నాకైతే అనిపిస్తుందనమాట. సో ఎవరెవరైతే ఈ వీడియో చూస్తున్నారో మీరు ఆర్‌సీబీకి సపోర్ట్ చేస్తారా? లేకపోతే చెన్నైకి సపోర్ట్ చేస్తారా? ఒకసారి కిందన కామెంట్స్‌లో చెప్పండి. సో ఆ మ్యాచ్ మీద అయితే నాకు చాలా ఎక్కువ ఎక్స్‌పెక్టేషన్స్ అయితే ఉన్నాయన్నమాట. సో మీకు ఎలాంటి ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి ఈ ఐపీఎల్ 2025లో కిందన కామెంట్ చేసి చెప్పండి. థాంక్ యూ.